నేనే దేవుణ్ణని చెప్పుకునే ఒక వెధవ చివరికి ఒక ఆడపిల్లని 15 సంవత్సరాల నుంచి వేధించి, హింసించి ఆ పైన ఇప్పుడు జైలుకు పోయాడు. స్వయం ప్రకటిత గాడ్‌మెన్ 7గురు సహచరులతో కలిసి అరెస్ట్ అయ్యి జైలుకు పోయాడు. తప్పు ఎవడు చేసినా, ఏ మతమోడు చేసినా తప్పంటాం. అది మాకున్న అలవాటు. అది హిందువు కాబట్టి మంచోడు, వేరే మతమోడైతే తప్పని నేనెప్పుడు మాట్లాడను. రాధేశ్యామ్ మిశ్రా, రాధామోహన్ మిశ్రా అని కూడా పిలుస్తారు. వాగోలి ప్రాంతంలో ఆధునిక గురుకులం అని చెప్పుకునే ఒక సంస్థను నడిపాడు. వీడు తన అనుచరులతో తాను దేవుణ్ణని అవతారమని నమ్మించాడు. లోకల్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో ఒక అమ్మాయిని అక్కడ హింసించారన్నటువంటి విషయం తేలింది. అమ్మాయి తప్పించుకుంది అక్కడి నుంచి. ఆ కుటుంబం నుంచి వేరు చేసి అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తే అమ్మాయి అక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్స్‌ను పగలగొట్టుకొని బయటికెళ్ళి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వాడు దేవుడు అని చెప్పేసి ఏమి ఫీల్ అవ్వలేదు. తీసుకెళ్లి బొక్కలో దోశారు. వాడి ఆశ్రమం నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, నగలు, అనుమానాస్పద మందులు కూడా జప్తు చేశారంటే డ్రగ్ ఇచ్చి వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నాడు. ఫోరెన్సిక్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి.